నీరజ్ చోప్రా. ఇప్పుడు ఈ పేరు ఒక పెద్ద సంచలనం. 140 కోట్ల భారత జాతికి ఒక గర్వమైన పేరు. మన ఇండియన్ అథ్లెట్ జావెలిన్ త్రో ఒలింపిక్ ఛాంపియనే కాకుండా వరల్డ్ ఛాంపియన్ కూడా. అసలు నీరజ్ చోప్రా ఇది తెలియాలంటే చోప్రా చైల్డ్హుడ్లోకి వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర్యానాలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు మన నీరజ్. బీవీఎన్ పబ్లిక్ స్కూల్లో చదువుకునేవాడు. చిన్నతనంలో చాలా లావుగా ఉండడంతో తోటి వాళ్ళంతా హేళన చేసేవారు. అయితే చోప్రా ఫాదర్ సతీష్ కుమార్ పానిపట్లో ఒక జిమ్నేజియంలో చోప్రాని జాయిన్ చేశారు. ఇక్కడ కొంతమంది జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. వాళ్ళని చూసి చోప్రా చాలా ఇష్టంగా గమనిస్తూ ఉండేవాడు. తను ఎవరి సాయం లేకుండా సొంతగా నేర్చుకోవడానికి ట్రై చేసేవాడు. సంకల్పం గొప్పదైతే సాయం ఏదో ఒక రూపంలో వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ అక్షయ్ చౌదరి. ఈయన ఒక జావెలిన్ త్రోవర్. నీరజ్ 40 మీటర్స్ డిస్టెన్స్ ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా విసరడంతో ఇంప్రెస్ అయ్యి చౌదరి మన నీరజ్కి కోచ్గా మారాడు. నీరజ్ చోప్రా తన బేసిక్స్ అన్నీ చౌదరి దగ్గరే నేర్చుకునేవాడు. ఇంకా మిగతా జావెలిన్ త్రో అథ్లెట్స్ దగ్గర టిప్స్ అండ్ గైడెన్స్ తీసుకుంటూ ఉండేవాడు. ఇక్కడి నుండి నీరజ్ చోప్రా గెలుపు ప్రయాణం మొదలైంది. డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్లో నీరజ్ తన మొట్టమొదటి మెడల్ని గెలుచుకున్నాడు. ఇంకా ఫ్యామిలీకి కూడా జావెలిన్ త్రోని కెరియర్గా ఊహించుకుంటున్నానని చెప్పేశాడు. మొదట్లో ఫ్యామిలీ షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటికి నీరజ్ చోప్రా వయసు 13 ఏళ్ళు మాత్రమే. కానీ నీరజ్ పై ఉన్న నమ్మకంతో ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకా అంతే, నీరజ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. చౌదరి దగ్గర 1 ఇయర్ ట్రైనింగ్ తర్వాత నీరజ్ చోప్రా తావుదేవి లాల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జాయిన్ అయ్యాడు. ఇక్కడ కోచ్ నసీం అహ్మద్. ఈయన జావెలిన్ త్రోతో పాటు రన్నింగ్ కూడా కోచింగ్ ఇచ్చేవాడు. ఇది కూడా సరిపోదంటూ నీరజ్ చోప్రా చెక్ ఛాంపియన్షిప్ జాన్ జలజ్నీ వీడియోస్ని ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేస్తూ అతని స్టైల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేసేవాడు. 2012 లక్నోలో నేషనల్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ 68.40 మీటర్స్ని త్రో చేసి నేషనల్ రికార్డ్ని సృష్టించాడు. దీంతో ఒక్కసారిగా అథ్లెట్స్తో పాటు మీడియా, న్యూస్ అండ్ ప్రజలు వాళ్ళందరి చూపుని తన వైపు మళ్లించుకున్నాడు నీరజ్ చోప్రా. నేషనల్స్లో గెలుపుని కైవసం చేసుకున్నాక ఇంకేముంది, నీరజ్ చోప్రా నెక్స్ట్ టార్గెట్ ఇంటర్నేషనల్స్ మీద ఉంది. 2013 నీరజ్ చోప్రాకి ఫస్ట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్. నీరజ్కి టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఇండియాలో అయితే చుట్టూ అందరూ నీరజ్ని సపోర్ట్ చేస్తూ బూస్టప్ చేసేవారు. కానీ ఇంటర్నేషనల్లో ఎవరికెవరో. సో నీరజ్ చోప్రా ఇక్కడ సత్తా చాటలేకపోయాడు. అయినా పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. 2014లో యూత్ ఒలింపిక్స్ బ్యాంకాక్లో పార్టిసిపేట్ చేసి విజయ పథకాన్ని ఎగరేశాడు. తన ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ని కైవసం చేసుకున్నాడు. అండ్ 2015లో ఆల్ ఇండియా యూనివర్సిటీ అథ్లెటిక్స్ మీట్లో జూనియర్ కేటగిరీలో వరల్డ్ రికార్డ్ 81.04 మీటర్స్తో ఒక సూపర్ రేంజ్కి ఎదిగిపోయాడు. ఇక్కడే నీరజ్ చోప్రా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 2015 కేరళ నేషనల్ గేమ్స్ తర్వాత నీరజ్ చోప్రాకి నేషనల్ లెవెల్ ట్రైనింగ్ క్యాంప్ నుండి ఫోన్ వచ్చింది. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ పటియాలకు రమ్మని ఆహ్వానించింది. సో బెటర్ క్వాలిటీ డైట్, బెటర్ ట్రైనింగ్ అండ్ బెటర్ ఫెసిలిటీస్ కూడా. ఇంకా నీరజ్ చోప్రా నేషనల్ జావెలిన్ త్రోవర్స్తో పాటు ప్రాక్టీస్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనే చెప్పాలి. 2016 to 2018 నీరజ్ చోప్రా కెరియర్ విన్నింగ్లో పీక్ టైం. 2016 సౌత్ ఏషియన్ గేమ్స్లో 82.23 మీటర్స్తో గోల్డ్ మెడల్. అదే సంవత్సరంలో వరల్డ్ అండర్-20 ఛాంపియన్షిప్లో 86.48 మీటర్స్తో ఇంకో గోల్డ్ మెడల్. ఇది వరల్డ్ రికార్డ్. ఇది సాధించిన మొట్టమొదటి ఇండియన్ అథ్లెట్గా వరల్డ్ జూనియర్ రికార్డులో నిలిచిపోయాడు మన నీరజ్ చోప్రా. దాని తర్వాత మన నీరజ్ చోప్రా ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ జేసీఓగా రెజిమెంట్ రాజ్పుతానా రైఫల్స్లో చేరారు. 2017 ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మళ్ళీ నీరజ్ తన సత్తా చాటాడు. ఇక్కడ కూడా గోల్డ్ మెడల్ కొట్టేశాడు. అండ్ 2018లో కామన్వెల్త్ గేమ్స్లో మళ్ళీ గోల్డ్ మెడల్. జావెలిన్ త్రోలో మెడల్ గెలుచుకున్న ఫస్ట్ ఇండియన్ అథ్లెట్గా ఇంకో రికార్డ్ క్రియేట్ చేశాడు. అండ్ అదే సంవత్సరం దోహా డైమండ్ లీగ్లో 87.43 మీటర్స్తో నేషనల్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. మళ్ళీ 2018లోనే ఏషియన్ గేమ్స్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ 88.06 మీటర్స్తో గోల్డ్ మెడల్ తనదైన స్టైల్లో యాజ్ యూజువల్గా గెలుచుకున్నాడు. నీరజ్ చోప్రా విజయాలన్నీ చూసి ఆశ్చర్యపోయి
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నాన్ని డిక్లేర్ చేయాలని కోరింది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీరజ్ చోప్రాకి అర్జున అవార్డుని ప్రకటించింది అండ్ ఇండియన్ ఆర్మీలో సుబేదార్గా కూడా ప్రమోట్ చేసింది. మరి ఇన్ని అవార్డులు, ఛాంపియన్షిప్లు, పథకాలు ఊరికే రావు కదా. తన ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ఫిట్నెస్ని కంటిన్యూస్గా సాధన చేయడం వల్ల ఇవన్నీ జరిగాయి. 2019లో రైట్ ఎల్బోలో బోన్ స్పర్స్ వల్ల ముంబైలో సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. దీనివల్ల వరల్డ్ ఛాంపియన్షిప్కి దూరం అయ్యాడు. మెల్లగా కోలుకున్నాక 2020 టోక్యో ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యాడు. ఈ ట్రైనింగ్లో భాగంగా సౌత్ ఆఫ్రికాకి చేరాడు. కానీ కోలుకోవడానికి మెడిటేషన్, రీహాబిలిటేటివ్ ట్రైనింగ్ అంటూ చాలానే చేయాల్సి వచ్చింది ఇంటర్నేషనల్ లెవెల్లో. అండ్ చివరిగా ఆగస్ట్ 2023లో వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 88.17 మీటర్స్తో గోల్డ్ మెడల్ గెలుచుకొని టాప్ 1గా ఇంటర్నేషనల్లో తన స్థానాన్ని నిరూపించుకున్నాడు నీరజ్ చోప్రా. అండ్ ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ని పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ గెలుచుకున్నారు. ఇలాంటి విజయాలు నీరజ్ చోప్రా మరిన్ని అందుకోవాలని కోరుకుంటూ భారతదేశం స్థాయిని ప్రపంచంలో ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్తూ హార్టీ కంగ్రాచులేషన్స్ నీరజ్ చోప్రా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ మోర్ కంటెంట్.